హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. చాలామందికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోన్పేలో ఆధార్ ఆప్షన్ చూపించడం లేదు, మాకు రావడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. అది వాళ్ళకి ఎందుకు రావడం లేదు అంటే రీజన్ ఏంటి, ఎందుకు ఆధార్ ఆప్షన్ చూపించడం లేదు అని నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దానికోసం ఏం చేయాలి అని నేను క్లియర్గా చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి మన అకౌంట్కి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ని ఫోన్పేలో యాడ్ చేస్తుంటామో ఆ అకౌంట్కి మన ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి, మన ఆధార్. నెంబర్ 2, దీంతోపాటు మన మొబైల్ నంబర్ ఏదైతే మన అకౌంట్కి లింక్ చేసి ఉంటామో అదే సేమ్ మొబైల్ నంబరు మన ఆధార్ కూడా లింక్ అయి ఉండాలి. తర్వాత నెంబర్ 3 వచ్చేసేసి మన మొబైల్ నంబరు అంటే మనం ఇందాక చెప్పా కదా ఆధార్కి లింక్ చేయాలని. ఇప్పుడు ఆధార్కి లింక్ చేసిన మొబైల్ నంబర్నే మన అకౌంట్కి కూడా, మన బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. మన బ్యాంక్ అకౌంట్కి ప్లస్ ఆధార్కి సేమ్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఇలా బ్యాంక్ అకౌంట్కి ప్లస్ ఆధార్కి సేమ్ మొబైల్ నంబర్ లింక్ చేసిన తర్వాత నెంబర్ 4 అంటే 4th రీజన్ వచ్చేసేసి మన డెబిట్ కార్డు యూజ్ చేసి, అంటే చాలామంది డెబిట్ కార్డు యూజ్ చేసి ఆల్రెడీ యూపీఐ పిన్ని జనరేట్ చేసి ఉంటారనమాట. మన డెబిట్ కార్డ్ని యూజ్ చేసి ఇంతకుముందు అంటే పాస్ట్లో ఎప్పుడు యూపీఐ పిన్ జనరేట్ చేసి ఉండకూడదు. అంటే డెబిట్ కార్డ్ని యాడ్ చేసి యూపీఐ పిన్ ఆల్రెడీ జనరేట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా పాత యూపీఐ ఐడినే తీసుకుంటుంది. అంటే ఇంతకుముందు పాస్ట్లో క్రియేట్ చేసిన యూపీఐ ఐడినే అది రిసీవ్ చేసుకుంటుంది. అంటే మనం ఆధార్ని యూజ్ చేసి యూపీఐ పిన్ జనరేట్ చేసుకోవాలి అన్నా, మన ఫోన్పేని వాడాలి అన్నా మన ఆధార్కి మన మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. దాంతోపాటు మన బ్యాంక్ అకౌంట్కి అదే నంబర్ లింక్ అయి ఉండాలి. అంటే రెండింటికి సేమ్ ఒకటే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఈ రెండింటితో పాటు మన డెబిట్ కార్డ్ అంటే మనం పాస్ట్లో ఇంతకుముందు ఎప్పుడైనా యూపీఐ పిన్ జనరేట్ చేసి ఉండకూడదు. డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మనం యూపీఐ పిన్ని జనరేట్ చేసి ఉంటే అదే యూపీఐ పిన్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి.